రకాల స్వరం వినబడింది. ఆ తర్వాత స్వరం వినబడుతుంది తెలుసా? నీ గుడారములో దుర్మార్గతను తొలగించు అనే స్వరం వినబడింది. మన గుండెల్లో దుర్మార్గతను వదిలేసామా? మన గుడారంలో అపవిత్రత తొలగించామా? ఒకవేళ అతిక్రమాలు దాచిపెడితే ఆయన అంటాడు కదా, అతిక్రమాలు దాచిపెట్టువాడు వర్ధిల్లాడు, వాటిని విడిచిపెడితే కనికరం పొందుతాడు. ఇదంతా ఆయన స్వరమేగా. మరి దేవుని సన్నిధిలోకి వచ్చి, ప్రభువా నేను 40 రోజులు ప్రార్థన చేశాను, 20 సార్లు ప్రార్థన చేశాను, సంఘం ప్రార్థన చేసింది, ఎంతమంది ప్రార్థన చేసినా నీ స్వరం విన్న దేవుడు, దేవుని స్వరం వినే నీకు కార్యాలు ఎందుకు జరగటంలా? నీ వాక్య చేత ఎందుకు నింపబడటంలా? ఆధ్యాత్మిక ఎందుకు ఎదగటంలా? నిన్ను బట్టి నీ కుటుంబానికి ఎందుకు దీవెన కలగటంలా? యాకోబు అడుగు పెట్టాడట, లాబానుకు దీవెన కలిగింది. మీరు వ్యాపారంలో అడుగుపెట్టినా, వ్యవసాయంలో అడుగుపెట్టినా, పరిచయంలో అడుగుపెట్టినా మిమ్మల్ని బట్టి వారికి దీవెన కలుగునగాక.